నంద్యాల జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణ శివారులోని రైతునగర్ సమీపంలో వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను వెనక నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ఆటో రోడ్డుపైనే అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న సుమారు 15 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం ప్రకారం వీరంతా పొన్నాపురం గ్రామానికి చెందిన కూలీలుగా తెలుస్తోంది. ఆదివారం ఉదయం తొగుర్చేడు గ్రామంలోని పొలాల్లో పనుల కోసం ఆటోలో బయలుదేరగా రైతునగర్ వద్దకు రాగానే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున స్పందించి తీవ్రంగా గాయపడిన కూలీలను 108 అంబులెన్స్ ద్వారా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కారు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బ్రిడ్జి దాటి పైకి వచ్చినాక కారు వచ్చి సరే నుంచి 11 మంది పని వ్యక్తులు మాట ఆయనతో కలిసి 12 మంది, నలుగురం బాగున్నాం. మిగతా వాళ్ళందరూ దెబ్బలు తగిలినాయి. అక్కడి నుంచి తెలిసి సరే ఇంటి నుంచి వచ్చింది. పొన్నాపురం నుంచి మొత్తం పొన్నాపురం. నా పేరు సంధ్య. మేము పొన్నాపురం నుంచి తొగుర్చిడి పోతున్నాం, పనికి పోతున్నాం. కొయ్యలేరునికి కారు వెనుకల నుంచి కారు వచ్చి కొట్టింది. మేము వారకే పోతున్నామండి, రోడ్డు వరకే పోతున్నాను. మా డ్రైవర్ ఏం స్పీడ్ కూడా పోలేదు. వాళ్ళే స్పీడ్ వచ్చినారు పైన హైవే మీద నుంచి స్పీడ్ వచ్చి కారు కొట్టింది వెనుకల. 11 మంది పనికి ఇంటికాడ 6కు బయలుదేరినాడు. కొయ్యలేరుని యాక్సిడెంట్ పనికి వెళ్తుంటే కారు వచ్చి తగిలింది. 10th క్లాస్ జెడ్పీహెచ్ఎస్ పొన్నాపురం హై స్కూల్.